హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుషి యూనిక్. ఈరోజైతే మనం ఎమ్మీ అండ్ టేస్టీ చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. మేము నోటిఫికేషన్ పెట్టగానే మీ దాకా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం 2 ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకొని లైట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మగ్గించుకోవాలి. ఇందులోకి 3 లవంగాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా సగం మగ్గే వరకు మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మేమైతే 1 kg ఫిష్ వండుతున్నాం. ఇందులోకి ఇక్కడ కారం అన్నీ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన పెద్ద బౌల్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి కొంచెం సాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకొని మగ్గించుకోవాలి. మనం ముందు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ అవన్నిటిని పేస్ట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని మళ్ళీ కొంచెం మగ్గే వరకు మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ఆల్రెడీ మనం వేసి కలుపుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెమే వేసుకున్నాము. నెక్స్ట్ ఫిష్ కూడా అన్నింటినీ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ముక్క విరిగిపోకుండా మంచిగా కలుపుకోవాలి. ముక్క మగ్గేలోపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి చింతపండు రసం చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేరాక ఆయిల్ వేసుకున్నాక ముక్కలను అయితే విరిగిపోకుండా అడుగు నుంచి మెల్లిగా కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి ముక్కలు విరగకుండా ఉంటాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మెంతి పొడి, 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, ఫిష్ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. 15 మినిట్స్లో అయితే మనకి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఫిష్ మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మీకు పులుసు కావాలనుకుంటే ఇలాగే ఉంచుకోవచ్చు, లేకపోతే కొంచెం దగ్గర పడేలాగా చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేపల పులుసు ఎలా చేస్తారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.